జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. జీవితమే కావచ్చు, పొలిటికల్ లైఫే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఎనీ పొజిషన్ దేవునికి లోబడి ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలా? దేవునికి లోబడి ఉండాల్సిన నెబుకద్నెజరు మహాచక్రవర్తి విర్రవేగడం మొదలుపెట్టాడు. మనసులో అనుకున్నాడంట, నా పాటి వీరుడు లేడు, నేను చక్రవర్తిని, నాకేంటి అనుకున్నాడు. గుర్తుపెట్టుకో, చాలామంది ఈరోజు అలాగే అనుకుంటున్నారు కదా. నేను చెప్పినట్టే ఎవడైనా, అరే నేను చాలామందిని చూశానండి, దగ్గరగా నేను చాలామందిని చూశాను. మామూలుగా బాగానే ఉంటారు కదండి, ఇది కొంచెం అధికారం రాగానే ఎందుకు అంత ఏదో పెద్ద ఈగోయిస్ట్ లాగా, ఏదో పెద్ద మేమేదో పెద్ద పై ఆఫ్ పెద్ద ఫీల్ అయిపోతారండి. గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా, రాజకీయ నాయకుడైనా, ప్రజల సేవకుడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి సేవకుడు అండి? ఎవరి సేవకుడు? ప్రజల కోసం, ప్రజల చేత అంటారు కదా, ఎన్నుకోబడిన ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం. ప్రజలు ఓటేస్తే గెలుస్తావు, ఓటేసిన తర్వాత వెర్రవీగావా తొక్కి పడేస్తాడు దేవుడు. ఎంతమంది వెర్రవీగినోళ్ళు ఆ దప్పాతలానికి వెళ్ళిపోలేదా? నిమ్మని చెప్తున్న ఏ నాయకుడైనా ఒక్కసారి రాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత క్రైస్తవుడైనా, ముస్లింలైనా, హిందువులైనా, బుద్ధిస్టులైనా, జైనులైనా సమానంగా చూడాల్సిన బాధ్యత రాజుదే. ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో కొమ్ము కాయడానికి దేవుడు నాయకుల్ని ఏర్పరచుకోలే. కానీ ఈ రోజున దౌర్భాగ్యం, కులానికి కొమ్ము కాసే వాళ్ళు ఉన్నారు, ఒక మతానికి కొమ్ము కాసే నాయకులు దౌర్భాగ్యం. అన్ని కులాల వాళ్ళు ఓటేస్తే నువ్వు నిలబడ్డావు, అన్ని మతాల వాళ్ళు ఓటేస్తే నిలబడ్డావు. ఈరోజు ఎగురుతున్నావు. దేవుడు అనుకుంటాడు, ఎగర్రా, ఎగురు, ఎంతకాలం ఎగురుతావు, ఎగురు. ఎంతమంది కాలగర్భంలో కలిసిపోలేదా? ఇప్పుడు ఏం జరిగింది చూద్దారండి. 21వ వచనం. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయని. చాలండి,
ఇప్పుడు ఏ మనసు వచ్చిందంట? పశువు అయిపోయి అడవిలోకి వెళ్ళి గడ్డి మేస్తున్నాడంట. ఎక్కడికి వెళ్ళండి? అడవిలోకి వెళ్ళి గడ్డి మేస్తున్నాడు. విచిత్రమైన తెలుసా, దేవుడు శపించాడు. ఆ మనసులో ఉన్న అతిశయాన్ని బట్టి దేవుడు శపిస్తే ఏమంటే తెలుసా, పక్షి గోళ్ళలాగా గోళ్ళు వచ్చేసినాయి అంట. ఏ గోళ్ళలాగా? పక్షి గోళ్ళలాగా. అర్థమైందా? ఇంకా చాలా ఒక చూడండి 4వ అధ్యాయంలోకి ఒకసారి రండి చెప్తాను. 4వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదవండి. అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను, మానవుల్లో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివియు నాయను. చాలండి. ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే చూడండి ఒకసారి. అతని శరీరం ఎలా మారిపోయింది? పశువులా గడ్డి మేసాడట. ఆకాశపు మంచు అతని దేహంను తడిపిందంట. అతని తల వెంట్రుకలు పక్షిరాజుల ఈకెల వంటిగా మారిపోయినాయి అంట. మీరు ఆలోచించండి, ఇలా చూడండి నా వైపు. ఈ హెయిర్ ఉంది కదా, పక్షిరాజుకి ఈకెలు ఉంటాయి కదా, అలా మారిపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఉంచుకోండి. మీ హెయిర్ ఒకసారి పక్షి ఈకల్లాగా మారిపోతే ఆలోచించండి ఒకసారి. పక్షి ఈకలు అంటే పోనీ, కాకి ఈకలు తెలుసు కదా, అలాగ అయిపోయి అనుకుందాం పోనీ. ఎలా ఉంటుంది ఒకసారి అలా ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. నిజమే, స్త్రీలకి జుట్టు అంటే మాకైనా ఇష్టమే ఉంటుంది, కాకపోతే మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. అంతే కదండి. ఇష్టం ఉన్నట్టు ఎవడుంటాడు? ఉంటాడా? అద్దం ముందుకెళ్ళి 100 సార్లు తెగ దువ్వేస్తూ ఉంటాం కదండి. ఎవరైనా దువ్విందే దువ్వుతూ ఉంటాం. ఎక్కువ తోవడం వల్ల కొంత రాలిపోతాయి అవి. అలా వాస్తవం ఇష్టం లేనాడు ఎవడుంటాడండి హెయిర్ అంటే. అంతే కదండి, మన హెయిర్ మన లుక్ మార్చేస్తుంది. నిజం కదా? హెయిర్ ఉంటే ఒకలా ఉంటాం, హెయిర్ లేకపోతే ఒకలా ఉంటాం. కాబట్టి దేవుడు ఇచ్చాడు, దేవుని స్తోత్రం. మంచిది ఇచ్చాడుగా, చక్కగా మంచిది. కర్లింగ్ హెయిర్ ఇచ్చాడు, బ్యాక్ హెయిర్ ఇచ్చాడు, ఫ్రంట్ మొత్తం సంథింగ్ మంచిది ఇచ్చాడు. పక్షిరాజు వంటి హెయిర్ ఇవ్వలేదు కదా నీకు, సంతోషించాలా. ఇంకా ఏడవడం ఎందుకు? ఏడవలసిన అవసరం ఉందా? మంచి హెయిర్ దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మహారాజు గారికి ఏమి ఇచ్చాడంట అంటే, ఇప్పుడు పైన పక్షిరాజు ఏకలాగా మారిపోతే ఎలా ఉంటుందండి? ఎంత అసహ్యంగా ఉంటుంది కదా. తర్వాత అతని గోళ్ళు పక్షుల గోళ్ళు. అతని గోళ్ళు ఎలా ఉన్నాయండి? పక్షుల గోళ్ళలా ఉన్నాయి. వెంట్రుకలేమో ఎలా ఉన్నాయి? పక్షి ఈకెల వంటివి అలా మారిపోయిందంట. అంటే ఇసుగర్లాగా ఇసుకొచ్చాడు ఎవరు? నెబుకద్నెజరు. అబ్బా, ఈ ఫెసిలిటీ ఉంటే ఎంత బాగుంది కదా, ఈ వేసవకాలం హాయిగా అనిపిస్తూ ఉంటుంది కదా. పైతో చక్కగా రెక్కలు అలా ఊపుకుంటా గాలి గాలి తగులుతుందేమో బహుశా. కానీ ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందండి? అతిశయిస్తే. ఏం చేస్తే? గుర్తుపెట్టుకోండి, ఒక ఆవిడ అతిశయించిందంట. ఎలాగో తెలుసా? నన్ను చూడండి, నా హెయిర్ చూడండి, ఎంత పొడవు ఉంది నా జడ అందంట. అని రోజు అద్దం ముందుకెళ్ళి వెనక్కి అలా వేసుకుని నా హెయిర్ చూడండి, నన్ను చూడండి అంటుందంట. ఓసారి టైఫాయిడ్ జ్వరం వచ్చి మొత్తం ఊడిపోయి చిన్న పిలక మిగిలిందంట. చిన్న ఇప్పుడు అద్దం ముందుకు వెళ్ళట్లా, భయం. ఎందుకని చెప్పాలా? అప్పుడు ఎవరైనా చేయించమని దేవుడు ఇచ్చాడు. దేవానికి స్తోత్రం, మంచి గ్లామర్ ఇచ్చో లేదా మంచి హెయిర్ ఇచ్చో దేవునికి స్తోత్రం అని చెప్తే మంచిదే. మిగతా వాళ్ళని చూసి వంకలు పెట్టడం ఎందుకు? నా హెయిర్ చూసి ఎంతమంది నీది ఉంది, గొర్రె తోకలాగా ఎంతే ఉంది, నేను ఎటకారం ఎవడు చేయమన్నాడు? దేవుడు వాళ్ళకి అదే ఇచ్చాడు, అదే సంతోషం. నేను వాళ్ళని చూసి ఎటకారం చేయమని ఎవడు చెప్పాడు? నువ్వు ఎటకారం చేసావంటే నీకు కూడా అదే వచ్చేస్తుంది. కటింగ్ చేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. అందుకే ఎప్పుడు చెప్తే పొరపాటును కూడా ఎవరి ఫిజికల్ అపీరెన్స్ పై పొరపాటును కూడా మనం కామెంట్ చేయడానికి వీల్లేదు. అర్థమైందా? అలాగని మనకి ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించడానికి కూడా వీల్లేదు. నీకు మంచి హెయిర్ ఇచ్చి ఉండొచ్చు, మంచి వాయిస్ ఉండొచ్చు, మంచి గ్లామర్ ఇచ్చి ఉండొచ్చు, మంచి ఫెయిర్నెస్ ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా ఇచ్చి ఉండొచ్చు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. కానీ మనసులో ఏం రాకూడదు? అతిశయం రాకూడదు. అతిశయం వచ్చిందా తీసి అవతల పడేస్తాడు. నువ్వు ఏ గ్లామర్ చూసి ఎగురుతున్నావు, గ్లామర్ పోద్ది. ఏ హెయిర్ చూసుకుని ఎగురుతున్నావు, హెయిర్ పోతుంది. ఏ రంగు చూసుకుని ఎగురుతున్నావు, ఆ రంగు ఏదైనా జబ్బు అయితే పోయిన అలా లేరండి. కొంతమంది ఇదివరకు ఇంత బాగుండేవారండి, ఇంత దారుణంగా ఎలా మారిపోయారండి అన్న సందర్భాలు లేవా? ఎందుకు మారిపోతారనంటే మరి అతిశయిస్తే అలాగే ఉంటుంది. కాబట్టి బుద్ధిగా కుదురుగా మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అంతేగాని ఎగరకూడదు. ఏం చేయకూడదు? కొంతమంది ఎగురుతారు ఇచ్చిన దాన్ని బట్టి. నెబుకద్నెజర్ ఏమో అధికారాన్ని బట్టి ఎగిరాడు. మనం దేన్ని బట్టి ఎగురుతున్నాం చెప్పండి?
నాలో ఎవడు పాడలేరు తెలుసా. అయిపోయింది, తొందరలో నీ కంఠానికి ఏదో పోయే కాలం వచ్చేసింది. ఇంకా నువ్వు పాడలేవు, ఇంకా గాడిద స్వరం వచ్చేది తొందరలో. నిజమే. ఎందుకని? మనసులో ఏమొచ్చింది నీకు? అతిశయం. అందుకే అతిశయం రావడానికి వీల్లేదు. నెబుకద్నెజర్కి ఏమొచ్చిందట? అతిశయం. ఆ అతిశయాన్ని బట్టి ఎగిరాడు. ఎగరగానే ఇప్పుడు ఎలా జుట్టు ఎలా మారిపోయిందండి? హెయిర్ పక్షి ఏకల్లాగా మారిపోయి అంట. తర్వాత అతని గోళ్ళు పక్షి గోళ్ళు ఎలా ఉంటాయి? వంకరగా ఉండి పొడవుగా ఉంటాయి కదా. ఇప్పుడు ఇలా అనుకుందామంటే నీ చర్మం నీకే ఇబ్బందిగా ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు హెయిర్ ఉందనుకోండి, ఇలా సరి చేసుకుంటున్నాం ఈ చేతితో. అదే పక్షిరాజు గోళ్ళు ఉంటే ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోవాలి. ఎందుకనంటే ఎంత దుర్దశ అతను అనుభవించాడో, ఏ పొజిషన్కి వెళ్ళిన వ్యక్తి ఎలాంటి స్థితికి వచ్చాడో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇమాజిన్. మనం ఎప్పుడైనా ఒక వ్యక్తి చరిత్ర చదువుతున్నప్పుడు, ఒక వ్యక్తి చరిత్ర వింటున్నప్పుడు ఒకసారి అది ఇమాజిన్ చేసుకోవాలి. ఊహలో అంటే ఇతను ఇలా ఉంటాడా అని. ఇప్పుడు పక్షిగోళ్ళు అయిపోయి తినడానికి తినలేదు. ఇతను ఇప్పుడు ఎలా నడుస్తున్నాడంటే పశువులా నడుస్తున్నాడంట. ఎలా నడుస్తున్నాడండి? పశువులా నడుస్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో కానీ లోక సంబంధమైన జీవితంలో కానీ అతిశయం మన జీవితంలో వస్తే ఇలా మారిపోతాం. కొంతమంది చూడండి, శరీరంలో రంగు పొంగు ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు మాట వింటారండి? మాట వినరు. అప్పుడు తర్వాత 4 కాళ్ళు వేసుకుని 3 కాళ్ళు వేసుకుని నడుస్తారు కొంతమంది. అని తెలుసా? సపోర్ట్తో నడుస్తారు కొంతమంది. ఆ కర్మ ఎందుకు నీకు? కర్మ ఎందుకు? ఇప్పుడు ఇతనికి ఇదే పరిస్థితి వచ్చింది. గడ్డి తింటున్నాడంట. ఆలోచించండి, మీ ప్లేట్లో చక్కగా ఒక ఇంత పచ్చి గడ్డి తెచ్చేస్తే ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు గడ్డే తింటున్నారులే డైటింగ్ అని చెప్పి. భోజనం మానేహారు, తిండి మానేహారు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం అంటే, పూర్వీకులు తిండి తిన్నారు, మనం కూడా తిండి తినొచ్చండి. కాకపోతే లిమిట్గా తినండి. గడ్డి చెత్త చెదారం తింటున్నాం ఇప్పుడు మనం. నిజమే కదండి. సరైన ఫుడ్ మానేశారు. మానేసి ఆ గడ్డి తెచ్చుకుని ప్లేట్లో వేసుకుని అది ఉడకబెట్టుకుని తింటున్నారు. ఇది తినాలా? ఎంత దౌర్భాగ్యం వచ్చిందండి మనిషికి. అదేదో కొంచెం లిమిట్గా తిని ఏదో పని చేసుకుని కష్టపడవచ్చు కదా. తినేసి రోల్లాగా ఇంటి దగ్గర కూర్చుంటే తర్వాత గడ్డే తినాలా? అర్థమైందా? ఏదో పని చేయి, ప్రార్థన చేయి, స్వార్థ చేయి, కష్టపడు మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి తెలుసా మీకు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే? మీకు అర్థమవుతుందా? చాలా క్యాలరీస్ ఖర్చు అవుతాయి. కానీ మనం మోకాళ్ళు వేయడానికి కూడా ఇష్టపడంగా. ఇంటి దగ్గర కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, బాసిబెట్లు వేసుకుని ప్రార్థన చేసి. ఎవరు చేయమన్నా నిన్ను? కొంతసేపు మోకాళ్ళ మీద ఉండి అప్పుడు కూడా ఇబ్బంది అయ్యి 1 గంట ప్రార్థన చేసిన తర్వాత, అరగంట ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు కిందకి రా, అప్పుడు మామూలు మోకాళ్ళ మీద కూర్చో. అంతేగాని ముందే బాసిబెట్లు అలా ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. మోకాళ్ళని ప్రార్థన చేయి. ఇంకొంతమంది గుండ్రాళ్ళలాగా ఉన్నా సరే మంచం దగ్గర, ప్రభువా దిగుదాం అనుకుంటున్నాను కానీ సమయం లేదు ప్రభువా, ఈ మంచం మీద ఈ చిన్న ప్రార్థన ఆలకించి ప్రభువా, నీ కాళ్ళు ఇరిగిపోయాక అప్పుడు వేస్తారా మోకాడు అనుకుంటాడు దేవుడు. ఆరోగ్యం ఉండగా ఈ మోకాళ్ళు మంచం మీద ఉండి ప్రార్థన చేయడం ఏంటి దరిద్రం? చేశారు ఎవరన్నా బైబిల్లో? మంచం మీద ఉండి ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా? ఇక నడవలేక వ్యాధి వచ్చేసి, పక్షవాయువు వచ్చేసి, జీవితం అంతా అయిపోయిన తర్వాత ఇక పొజిషన్ బాగాలేని పరిస్థితిలో అప్పుడు ఇక పడుకుని ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు మోకరించలో కూర్చోలేవు. నడువు నిలబడి కూర్చుందామంటే, మోకరిద్దామంటే మోకాళ్ళు రావు. నడువు ఇప్పుడు నిలబడుతుంది కదా. అలవాటు చేసుకోవడంలో ఉంటుంది ఏదైనా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు. అంటే సాధన చేస్తే మనిషి పర్ఫెక్ట్ అవుతాడు. అంటే ఏదైనా మనం సాధించవచ్చు. కానీ మనం మోకాలేయడం అసలు ప్రాక్టీస్ చేయలేదుగా. చేసామా? నేను బాక్సింగ్ గారి గురించి చెప్తాను ఎప్పుడు. ఆయన 90 ఏళ్ల వయసులో, 92 సంవత్సరాల వయసులో కూడా ఒక వీడియో యూట్యూబ్లో హల్చల్ చేసింది ఈ మధ్యకాలంలో. ఆ సమయంలో కూడా నడవలేక వంగిపోయి వస్తూ ఉంటే అక్కడికి వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడండి 92 ఏళ్ళ వయసులో. మనం 50 ఏళ్ళు వచ్చేసినాయండి, నేను ముసలోండి అయిపోయాను. 92 ఏళ్ళ వయసులో మోకరించి ప్రార్థన చేశాడు ఆయన. రైట్, సరే. విషయం ఏంటనంటే ఆ వయసులో కూడా ఆయన మోకాళ్ళు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకో, నీకు ఆరోగ్యం ఉండగానే, మోకాళ్ళలో సత్తు ఉండగానే, నడుములో బలం ఉండగానే మోకాళ్ళేసి ఏం చేయాలా? ప్రార్థన చేయి. నడుము బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, కానీ బలంగానే ఉందిగా, రాయిలాగానే ఉన్నాంగా. ఇంకా మోకాళ్ళని ప్రార్థన చేయడానికి ఏంటి మనకే? అర్థమైందా? ఇది విమర్శించడానికి చెప్పట్లేదండి, మనం తిట్టడానికి చెప్పట్లే. కొంచెం నా మాట కట్టుకోని తప్ప నేను చెప్పేది నిజం చెప్తున్నాను అంతే. అర్థమవుతుందా? తప్పుగా తీసుకోకండి. అంటే అర్థం ఏంటనంటే, మనం ఆరోగ్యం బాగుండగానే మోకాళ్ళు ఏం చేయాలా?
ప్రార్థన చేయాలి. చూడండి, ఇతను పశువులాగా ఏం తింటున్నాడు ఇప్పుడు? గడ్డి తింటున్నాడు. ఇంకా మాటలో చెప్పాలంటే గడ్డి తింటలా, గడ్డి దేవుడు తినిపిస్తున్నాడు. ఎవరు తినిపిస్తున్నాడు? దేవుడు తినిపిస్తున్నాడు. విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని జరిగించకుండా అతిశయించిన అతన్ని దేవుడు ఏం వేస్తున్నాడు? గడ్డి మేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం చేయకుండా మనం అతిశయించిన, మనకిచ్చిన పరిచర్ని బట్టో, మనకిచ్చిన గళాన్ని బట్టో, మనకిచ్చిన స్వరాన్ని బట్టో, మనకిచ్చిన సేవను బట్టో, మనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టో, మనకిచ్చిన వ్యాపారాన్ని బట్టో, మనకిచ్చిన పరిచర్య బాధ్యతలను బట్టో, నీకు ఇచ్చిన భర్తను బట్టో, భార్యను బట్టో, ధనాన్ని బట్టో, ఇల్లును బట్టో, బంగారాన్ని బట్టో, వస్త్రాలను బట్టో అతిశయించావా, పశువులాగా దేవుడు మార్చేస్తాడు. అవునా కాదా? ఆలోచించండి. దేవుడు తలుచుకుంటే రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టగలడు, రాజ్య సింహాసనం నుంచి తీసి పడేసి గడ్డి కూడా మేయించగలడు. ఒక దైవజనుడు ఎగిరితే దేవుడు ఊరుకున్నాడా? గాడితో చీ అనిపించాడు దేవుడు, గాడిదతో. దైవజనుడైనా, రాజు అయినా, విశ్వాస అయినా, ఎవరైనా దేవుని దృష్టిలో ఒకటే. తప్పు చేస్తే సహించే దేవుడు మాత్రము కాదు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. క్షమాపణ కోరితే క్షమిస్తాడు. ఎందుకు? ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అయితే ఇతను పశువులాగా గడ్డి మేస్తున్నాడు. గడ్డి వేసిన తర్వాత, కొంతకాలం గడ్డి మేసిన తర్వాత ఇతనికి ఏమొచ్చింది? గడ్డి మేసాక బుద్ధి వచ్చిందంట. గడ్డి మేయక ముందే బుద్ధి వస్తే బాగుండుగా, మంచం మీద పడకముందే రక్షణ పొందితే బాగుండేదిగా, కాళ్ళు చేతులు విరక్కముందే రక్షణ పొందుంటే బాగుండేదిగా, శరీరంలో జబ్బులు రాకముందే ప్రభువును విశ్వసించి ఉంటే బాగుండేదిగా, దేవుని కొరకు ఇప్పుడే బ్రతుకుంటే బాగుండేదిగా. అక్కడి వరకు ఎందుకు వెయిట్ చేయాలా? మంచం మీద పడే వరకు ఎందుకు ఉండాలా? ఉన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఎప్పుడైతే అలా చేశాడో గడ్డి మేశాడు. గడ్డి మేసిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది. ఏమొచ్చిందండి? తప్పిపోయిన కుమారుడికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? తాగ కూడా కాదు, పందికి ఎండేసిందంట. ఇది నా ఆహారం, నువ్వు తాగుతావేంటి? పంది, పో బయటికి అంది. ఒక పంది చేత పంది అనిపించుకునే బతుకు కూడా ఒక బతుకేనా? అలా ఆలోచించండి. అంటే అది కూడా దొరకలేదని ఉంటుంది. అది కూడా అంటే అర్థమైంది. నేను ఇమేజిన్ చేసుకుంటాను, ఒకవేళ పంది తాగుతూ ఉంటే ఈడు కూడా ముట్టెట్టు ఉంటాడు. దాంట్లో పెడితే పంది ముట్టుతో గెంటేసి ఉంటుంది. ఎంత ఆశయం! పంది ముట్టుతో గెంతించుకునే అంత దినస్థితి ఎందుకు రావాలా? నీ పొజిషన్ ఏంటి? పట్టుపరుగుల మీద పెరుగో. నీ పొజిషన్ ఏంటి? తండ్రి దగ్గర గొప్పగా పెరుగో. నీ పొజిషన్ ఏంటి? 100 మంది నీ కింద పనివాళ్ళు ఉన్నారు. ఇలాంటి పొజిషన్లో వచ్చి కుడితాగే కరం నీకెందుకు వచ్చిందిరా అంటే ఎక్స్ట్రాలు చేస్తే అంతే. మరి నాకేంటి? చాలా వస్తుంది, మా బాబు చాలా సంపాదించాడు, ఆ సంపాదనతో నేను ఏమైనా చేస్తా. కొంతమంది లేరా? ఉంటారుండ్రా? అర్థమైందా? కొంతమంది ఇలాంటి బ్యాచ్ ఉంటారు. ఎలాంటి బ్యాచ్ అని అంటే, మాకేంటండి, మా ఆయన సంపాదించాడు, నేను ఏదైనా అయిపోయి తొందరలో ఆడి ఇంకో సెటప్ పెట్టేస్తాడు, ఆ బంగారం అవన్నీ వెళ్ళిపోతే అప్పుడు ప్రభువా నా భర్తను మార్చి ప్రభువా అని అప్పుడు ప్రార్థన చేస్తాం. అదేదో అన్నీ బాగున్నప్పుడే నువ్వు అతిశయించకుండా హ్యాపీగా దేవుని ప్రార్థన చేసి దేవుని మందిరానికి వెళ్ళి ఉంటే ఈ స్థితి వచ్చి ఉండేది కాదుగా. అబ్బాయి మనకి అన్నీ బాగుంటే కళ్ళు ఎక్కడుంటాయి? అన్నీ బాగుంటే కళ్ళు ఎత్తు మీద ఉంటాయి. ఉండొచ్చా? చూడండి, అలాంటి పొజిషన్ నుంచి గడ్డి మేసిన తర్వాత బుద్ధి వచ్చింది. తప్పిపోయిన కుమారుడికి పంది వేసే పొట్టు కూడా దొరకకపోగా అప్పుడు బుద్ధి వచ్చి, అయ్యా నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, కనీసం ఈ పొట్టి తాగే దుస్థితి ఎందుకు వచ్చింది నాకు అనుకుని ఇక్కడ ఉండడం కంటే నా తండ్రి దగ్గర నేను పనుల్లాగా ఉండడమే, ఒక కూలోళ్ళలాగా ఉండడమే మేలు. మార్పు వచ్చింది అతనిలో. ఏమొచ్చిందండి? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్కి వెళ్ళి వచ్చినోడికి మార్పు ఆటోమేటిక్ వస్తుంది. వస్తుందా రాదా? వచ్చేస్తుంది. నువ్వు హాస్పిటల్కి ఒకసారి వెళ్ళిరా, లైఫ్ ఇంకా అంతా అబ్బాయి ప్రార్థన చేసుకుంటా మంచండి ప్రభువా, ఈ హాస్పిటల్ నుంచి బయటికి రప్పించు ప్రభువా, వచ్చిన మర్నాడే ములిగేస్తాను ప్రభువా. అంటే ఏంటి? రక్షణ. అయ్యగారు ఎన్నోసార్లు వచ్చి బాబు రక్షణ పొందిన ఆయన, అమ్మ రక్షణ పొందమ్మా అంటే, ఈ పాస్టర్లకి పని పాట లేదు అంటాడు వీడు. ఎప్పుడు? గుండ్రాయిలాగా ఉన్నప్పుడు. అర్థమైందా? సేవకుడు గద్దిస్తే ఎగిరిపోతారు కొంతమంది. అన్నీ అయిపోయిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ఏం చేయండి? తండ్రి గద్దించాడు, విన్నావా? వినలా.
వినలా. మీకు తెలుసా, నెబుకద్నెజరు మహాచక్రవర్తికి దేవుడు ముందే చూపించాడు కళ కదా, చూపించాడు కదా. అప్పుడు దానియేలు వెళ్ళి చెప్పాడు, అయ్యా రాజా, నీకు ఈ దూరం అవును గాక, నీకు అయితే కళ వస్తుంది, ఈ కళ ప్రకారం ఏంటంటే నీకు అతిశయం వస్తుంది, అతిశయం వస్తే నువ్వు పోతావు, కాబట్టి నువ్వు మార్చుకుంటే దేవుని కృపను బట్టి దూరం చేస్తాడు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు దర్శనం ఇచ్చాడండి జరిగిపోతుందండి, దేవుడు కళ ఇచ్చాడండి జరిగిపోతుందండి. జరిగిపోవడానికి ఇస్తాడా? నువ్వు మార్చుకోవడానికి ఇస్తాడు. అంటే నీకు ఎందుకు చూపించాడు? ఒక దుర్దర్శ నీకు చూపిస్తున్నాడు దేవుడు. ఇదిగో ఇది బ్యాడ్ జరగబోతుందని చూపిస్తున్నాడు దేవుడు. చూపించినప్పుడు నువ్వు చేయాల్సిన పని మోకాళ్ళని ప్రార్థన చేసి, దేవా ఈ కళ ఇచ్చావు, ఈ దర్శనం ఇచ్చావు, ఈ దుస్థితి నా జీవితంలో రాకుండా నాకు సహాయం చేయి. నాలో మార్పు రాబోతుందా? నేను మార్చుకుంటా. నీకు వ్యతిరేకంగా ఉంటానా? మార్చుకుంటా. అలా మార్చుకోవడానికి దేవుడు ముందు చూపిస్తాడండి. అలా ముందు చూపించినప్పుడు నెబుకద్నెజరు లాగా చాలామంది ఏం చేయరు? మార్చుకోరు. నేను మన పరిచయంలో చాలామందికి అంతకుముందు చెప్పాను, అమ్మ ఇలా కొన్ని పరిస్థితులలో మీరు దూరం అయ్యే పొజిషన్ వస్తుంది అని చెప్పాను. అని దూరం అయిపోమనా? అలా మార్చుకోవాలా? జరిగిందా లేదా? నెబుకద్నెజరు మహాచక్రవర్తికి దేవుడు చూపించాడు. గుర్తుపెట్టుకో, దేవుడు కళ ఇచ్చినా దర్శనం ఇచ్చినా దేవుడు వాక్కు ద్వారా మాట్లాడినందుకో తెలుసా, నిన్ను శిక్షించే ఉద్దేశం కాదు, నిన్ను మార్చుకుని దేవుళ్ళలో నిలబెట్టుకునే ఉద్దేశం అయింది. అర్థమవుతుంది? దేవుడు దుర్మార్గుడు అండి ఏమని ఆయన? బైబిల్ ఏముంది? తండ్రి ప్రేమించే కుమారుణ్ణి శిక్షిస్తాడు, గద్దిస్తాడంట. అంటే తండ్రి ఎవరిని గద్దిస్తాడు? అప్పుడు మీ పిల్లోడో మీ పాపో వెళ్ళిపోయి మట్టి తింటుందండి, తింటే తిను, ఈ చావు నువ్వు చావు అనుకుని వదిలేస్తారు మీరు తల్లిదండ్రులుగా? ఎందుకు వదిలేరు? వినలేదు, మట్టి తినకని అన్నాం, వినలేదు. ఏం చేస్తాం ముందెళ్ళి? అప్పుడు మీ అబ్బాయికి మీ అమ్మాయికి మీరు ఎలా కనిపిస్తారు తెలుసా? పెద్ద విలన్లా కనిపిస్తారు. మా డాడీ మా అమ్మ పెద్ద విలన్ అనుకుంటారు. కానీ నువ్వేమనుకుంటావు? పిచ్చి మొహం, ఇది విలన్ అనుకున్నా పర్లా, నేను శత్రువు అనుకున్నా పర్లా, ఆడు బాగుంటే చాలు, నా కూతురు బాగుంటే చాలు అనుకుంటాం కదండి. దేవుడు కూడా సేమ్. నిన్ను ఎందుకు గద్దిస్తాడు ఆయన? నిన్నెందుకు శిక్షిస్తాడు? నిన్నెందుకు హెచ్చరిక చేస్తాడు అని అంటే, నిన్ను వదులుకోవడానికి ఇష్టం లేదు, అందుకే గద్దించైనా నిన్ను లైన్లో తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఒక దెబ్బ కొట్టైనా నేను లైన్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అంతేగాని నిన్ను వదులుకోవడం, నిన్ను దూరం చేసుకోవడం ఆయనకి ఇష్టమా? నో. ఇప్పుడు నెబుకద్నెజరు మహాచక్రవర్తిని వదులుకోవడం కూడా దేవునికి దర్శనం చూపించాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడు మాట్లాడతాడండి. మన మనసులో అతిశయం స్టార్ట్ అయినప్పుడు దేవుడు హెచ్చరికలు చూపిస్తాడు, కొన్ని సిమ్టమ్స్ చూపిస్తాడు, దైవజనుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మన బ్రతుకుని మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. ఇప్పుడు నెబుకద్నెజరు సరి చేసుకున్నాడా? సరి చేసుకోవాలా. సరి చేసుకోని కారణాన్ని బట్టి ఏం జరిగింది ఇక్కడ? ఏం వేశాడు? గట్టిగా చెప్పాలా. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. తర్వాత 21 వచ్చింది చూడండి. 21లోనే చదవండి, తర్వాత నుంచి చదవండి, చదివిందే చదవద్దు. దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరెనో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ఏ శరీరం అయిందంట? వేటి మధ్యలో ఉన్నాడంట? గాడిదలాగా ఉన్నాడు వీడు. మాటలా చెప్పాలంటే మీరు ఆలోచించండి. మీ పక్కన మీరు భోజనం చేస్తున్నారు అనుకోండి, మీ పక్కన వచ్చి ఒక గాడిద కూడా మేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నాకు గాడిద బతుకనుకుంటారు కదా. బాగా ఆలోచించండి. ఇప్పుడు గాడిదలాగా ఉన్నాడంట. అడవి గాడిదల్లో గాడిదలా ఉన్నాడు. ఎవరు చెప్పలే? ఇప్పుడు చాలా గాడిదలు ఊళ్ళోనే తిరుగుతున్నాయి. అడ్డగాడిదలు, నిలువు గాడిదలు తిరుగుతున్నాయిగా. బైక్లు వేసుకుని కొన్ని గాడిదలు తిరుగుతూ ఉంటాయి. ఆడగాడిద కనబడితే ఆరలు కొడుతూ ఉంటాయి. ఈ కొన్ని గాడిదలు ఇవి నిజమే కదా. ఆడగాడిద కనబడితే యాక్సిలేటర్ రేజ్ అయిపోతూ ఉంటుంది. పోయే కాలం వచ్చేది కొంతమందికి. ఆడగాడిదలేని కొన్ని తక్కువ ఉంటాయా? మగ్గాడిది కనబడగానే వయ్యారం మారిపోతుంది, నడిచే వయ్యారం మారిపోద్ది, చూసే విధానం కూడా. నేను అందరిని అంటలేదండి, గాడిదలను అంటున్నా. అంటే కొంతమంది, ఎవరు చెప్పండి? కొంతమంది రాగానే వీళ్ళు నడిచే అప్పటి వరకు మామూలుగా నడుస్తారు, అక్కడ నుంచి క్యాట్ వాక్, పిల్లి వాక్ మారిపోద్ది. అరే అంత అవసరమా అనిపిస్తుంది కదా వాస్తవంగా. ఎందుకంత? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న
వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.